అల్లు అర్జున్ గారు పొలిటికల్ ఎంట్రీ పైన సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. సో దాని గురించి ఏమంటారు? ఇంకా చాలా వయసు ఉంది. ఇంకా చాలా సినిమాలు చేయాలి. కావాలని ఎవరో చేస్తున్నటువంటి ప్రాపకాండ తప్ప అల్లు అర్జున్ పొలిటికల్గా ఎందుకు వస్తాడా? అంటే వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ పేజ్ నుంచి అల్లు అర్జున్ గారు రాకపోవడానికి శ్రీకారం చుడుతున్నాము అండ్ మామ సపోర్ట్ కూడా ఉంది అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అదన్నీ అబద్ధం. అది జరిగే పని కాదు. పొలిటికల్ ఎంట్రీ అంటే సామాన్యం కాదు. కుటుంబాలని రోడ్డు మీద పడిపోతారు. కుటుంబాలు రోడ్డు మీద పడిపోతారు. ఆల్రెడీ చిరంజీవి గారు వచ్చి వెళ్ళిపోయారు. ఆ పవన్ కళ్యాణ్ కాబట్టి మొండితనంగా అలా నిలబడ్డాడు. కానీ ప్రజారాజ్యం అన్నప్పుడు ఉన్నారు, మళ్ళీ తర్వాత కొంచెం అదే మొండిగా నిలబడ్డాడు. కానీ పొలిటికల్గా ఉన్న సినిమా వాళ్ళు ఎవరైనా సరే పొలిటికల్గా నిలబడాలంటే కొంచెం కష్టమే ఇప్పుడున్న పరిస్థితిలో. ఏవేవో మాట్లాడు కుటుంబం మీద నిందలేస్తూ ఇష్టానుసారంగా వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి మరి అవన్నీ అల్లు అర్జున్ వల్ల అవ్వవు కదా. అవన్నీ పని జరగదు. సినిమా యాక్ట్ చేసినంత ఈజీ కాదు పొలిటికల్లో నిలబడ్డం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ని బట్టి చూస్తే ఆయనకి ప్రాణం ఇచ్చేటోళ్ళు ఉన్నారు. సినిమా చూసి జై కొట్టేటోళ్ళు తప్ప ప్రాణం ఇచ్చేటోళ్ళు వేరే నాయకుడికి ఇప్పుడు లేరు. నిజం అది. తమిళ్లో విజయ్తో కంపేర్ చేస్తున్నారు. అక్కడ ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఆయన సపోర్ట్ చేశాడు. ఇక్కడ కూడా ప్రశాంత్ కిషోర్ని అల్లు అర్జున్ గారు కలుస్తున్నారు. నెక్స్ట్ డెఫినెట్లీ అల్లు అర్జున్ గారు ఎంట్రీకి కూడా సిద్ధమవుతున్నారు అని చెప్పేసి. పనికిరాడబ్బా రాజకీయాలకు అల్లు అర్జున్. నేను చెప్తున్నాను కదా, అల్లు అర్జున్ అనేవాడు రాజకీయాలు పనికిరాడు. ఇది వాస్తవం. నిజాయితీగా ఉండడం వల్ల అంటారా, లేకపోతే ఇప్పుడున్న రాజకీయాల్లో ఎమడలేరు. ఇప్పుడున్న రాజకీయాల్లో ఎమడడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఏమన్నా చెప్పు. అల్లు అర్జున్ సమాజానికి చేసిన ఏదైనా ఒక సేవా కార్యక్రమం గురించి చెప్పు. ఏమన్నా సేవలు చేశాడా? స్పీకర్లే కానీ అవన్నీ పక్కన పెట్టుకొని జరిగే పని కాదు. అల్లు అర్జున్ అనేవాడు ఏమన్నా ప్రజాసేవ చేస్తుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రావడానికి కారణం ఆయన 100 కోట్ల రూపాయలు పంచాడు. ఇప్పుడు వీళ్ళకిలాగా అన్ని చేసినా సరే ఆయన ఇబ్బంది పడుతున్న గెలవలేకపోయాడు. డబ్బులేని రాజకీయం చేద్దాం అనుకున్నాడు, నిలబడలేకపోయాడు. అయినా సరే పేదల పక్షాన్ని నిలబడ్డాడు, వేళ గెలిచాడు. అంత సీన్ లేదు. అల్లు అర్జున్ ఫ్యామిలీకి చెడ్డ పేరు ఉందబ్బా. అల్లు అరవింద్ గారికి చెడ్డ పేరు ఉంది. అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో డబ్బులు తీసుకుని మోసం చేశాడని పెద్ద పేరు ఉంది. అది వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి నేను ఏమంటాను, అల్లు అర్జున్కి రాజకీయ భవిష్యత్తు అని చాలా కష్టం. నేను చిరంజీవి అభిమానిగా చెప్తున్నాను. అల్లు అర్జున్ గారికి రాజకీయ భవిష్యత్తు కలగడం రావడం చాలా కష్టం. ఎందుకు లాస్ట్ టైము వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేశాడన్న ఆ విధంగా కాదండి. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు లేవు. ప్రజలకు చేసిన సేవ లేదు. 100,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. కానీ అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ గారు కానీ ఏం చేశారు చెప్పండి? నేను ఒక మెగా ఫ్యామిలీ సపోర్టర్గా అడుగుతున్నా, ఏం చేశారు చెప్పండి? వాళ్ళ ఫ్యాన్స్ సంకలు గుద్దుకోవడం కాదు నేనేది. సంకలు గుద్దుకోవడం వేరు, ఇక్కడ వచ్చి గ్రౌండ్లో నిలబడడం వేరు. కాబట్టి అల్లు అర్జున్కి రాజకీయ భవిష్యత్తు ఇప్పట్లో రాదు. ఒకవేళ ఇంకా ఆయన సేవా కార్యక్రమాలు చేసుకుంటాడు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు, ఆయన కూడా సేవా కార్యక్రమం. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఎంపీటీసీ కాడి నుంచి వచ్చాడు, జడ్పీటీసీ కాడి నుంచి ఎదుగుతూ వచ్చాడు. సేవ చేసుకుంటూ ఉంటేనే గెలుచుకుంటూ వస్తాడు. ఆయనకు ఉన్నటువంటి ఖచ్చితంగా సేవాగుణం ఉంటేనే పైకి రాజకీయాల్లో రాగలుగుతారు. అంతే తప్ప మనం ఏదో ఇవాళ 4 సినిమాలు చేసాం కదంటే అలా ఎవరు రాలేరు, వచ్చినా చేయలేరు. కనీసం వాళ్ళ తాతలు వాళ్ళైనా సరే సేవా కార్యక్రమాలు చేసి ఉండాలి. ప్రజలకు ఉపయోగపడి ఉండాలి. ప్రజా సేవలో నిమగ్నమై ఉండాలి. రాజకీయాల్లోకి వస్తే చిరంజీవి గారి సపోర్టు, పవన్ కళ్యాణ్ గారి సపోర్టు, వీళ్ళ సపోర్ట్ ఉండదంటారు. వీళ్ళని అడగకుండానే ఈ డెసిషన్ తీసుకుంటారంట. వాళ్ళని అడగకుండా తీసుకున్నా, అడిగి తీసుకున్నా అల్లు అరవింద్ గారు తెచ్చుకున్న చెడ్డ పేరుని అది కొన్ని తరాలు, మా తరం పోయిన తర్వాత జరుగుతుంది. మేబీ ఫ్యూచర్లో అల్లు అర్జున్ గారు వస్తే మంచిదే. ఇప్పటి నుంచే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్ లాగా ఉదార స్వభావం ఉండాలి. మహేష్ బాబు గారు లాగా. అలాగే మన చాలామంది ఉన్నారు ఈ మధ్యకాలంలో చాలా సేవలు చేసుకుంటూ వెళ్తున్నారు. లారెన్స్ గారు. మరి వీళ్ళ దావలో చాలా తక్కువ వాళ్ళు. నిజంగా చెప్పాలంటే లారెన్స్ గారు ఏ స్థాయి మనిషి? 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన అల్లు అర్జున్ కుటుంబం ఎవరికి సాయం చేయకుండా ఉంటే ఎవడు నాయకుడిగా అంగీకరిస్తాడు? అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, గుండె ఆపరేషన్లు చేస్తూ ముందుకెళ్తున్నారు మన మహేష్ బాబు గారు కానీ లారెన్స్ గారు కానీ. మొత్తానికి అల్లు అర్జున్ గారు వస్తే ఇప్పుడు రాజకీయాల్లో ఏమంటలేరు, సమస్య లేదు. ఆయన చాలా భవిష్యత్తు ఉంది. ఆయన చాలా సినిమాలు చేయాలా, చాలా వండర్ వేషాలు వేయాలి. అద్భుతంగా గెలిచిన తర్వాత అప్పుడు సినిమా బాగా పేరు సంపాదించుకున్న తర్వాత అప్పుడు రాజకీయాల్లోకి వచ్చి సేవలు చేసుకుంటూ ముందు వెళ్ళాలి. ఇప్పుడు ఎంత స్థాయికి వెళ్ళినా ముందు సేవా కార్యక్రమం చేయాలి. ఏదో 4 మాటలు చెప్తే అయ్యే పని కాదు. థ్యాంక్ యూ.
హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఇప్పుడు యాక్చువల్లీ అల్లు అర్జున్ గారు సోషల్ మీడియాలో ఒక సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఏంటంటే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని. సిమ్టమ్స్ చూస్తే కూడా బయట అలానే ఉన్నాయి. సో మీకేమనిపిస్తుంది, రావాలంటారా వద్దంటారా, వస్తే ఎలా ఉండబోతుంది? వస్తే అంటే ఒకసారి అదే మైనర్ అది పిల్లది ఒకసారి అయింది కదా, ఒకటి థియేటర్లోకి వచ్చిందని చెప్పేసి అప్పుడు ఒకసారి ఇన్సిడెంట్ అయింది కదా, ఆ కేసు ఇప్పటికి కూడా రన్ అవుతుంది హైకోర్టులో. అండ్ నాకు తెలిసి అయితే పాలిటిక్స్ లేకుండా మూవీసే తీస్తే బెటర్ అంతే అంటే అంతే. అంటే గతంలో ఒక్కసారి కొంచెం ఒకరికి వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు అల్లకల్లోలం అయిపోయింది రెండు తెలుగు రాష్ట్రాలు, రచ్చరచ్చ అయిపోయింది. అవునవును, అది ఏంటంటే సపోర్ట్కే సపోర్ట్ డైరెక్ట్ పొలిటికల్ ఎంట్రీ అంటున్నారు. లేదు లేదు, అది రూమర్స్ కూడా అవ్వచ్చు. మనము ఎట్లా అదే క్లారిటీ ఏంటంటే ఒకటి మూవీస్ తీస్తేనే బెటర్. షూర్, మూవీ తీస్తే ఇప్పుడు తమిళ్లో విజయ్ అంటే ప్రశాంత్ కిషోర్ గారిని కలిశారు, వాళ్ళ మామ కూడా పొలిటికల్గానే ఉన్నారు, ఫుల్ సపోర్ట్ ఉంది, కొంచెం సేవా కార్యక్రమాలు డిస్ట్రిక్ట్ వైజ్ వాళ్ళ అసోసియేషన్ స్థాపించాడు లాస్ట్ ఇయరే. అంటే అనిపిస్తుంది ఇప్పుడు నార్మల్గా కూడా కలవడం అనేది జరుగుతుంది, కానీ కలవడం వల్ల అనేది అదే రియల్ కాదు. ఓకే, మూవీస్ తీస్తేనే నేనైతే బెటర్ అని నేను అంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ వస్తే తెలంగాణలో వస్తాడంటారా, ఆంధ్రాలో వస్తాడంటారా? యా వస్తే ఇప్పుడు ఉన్న తెలంగాణ కాబట్టి ప్రజెంట్ తెలంగాణనే వస్తాడు, ఎందుకంటే అలా బాబాయ్ ఉన్నాడు కదా, అలా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, మామ సారీ మామ ఏపీలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ తెలంగాణ. సరే జనసేనలోకి వస్తాడు అనుకున్నా, వస్తే రావచ్చు. అండ్ జస్ట్ అనేది సపోర్టింగ్ చేసిన అంతే, ఇలా కూడా రావచ్చు అందులో కూడా రావచ్చు, అట్లా ఏమి ఉండదు. వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్సే కదా, వీళ్ళు మాట్లాడటోళ్ళే కొంచెం అట్లా మాట్లాడతారు, వాళ్ళంతా ఒకటే. అయితే రావద్దు అని అనుకున్నాం, మేబీ రాడనుకుంటున్నాం. మూవీస్ తీస్తే ఓకే బెటర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ చెప్పేసి ఒక లెటర్ చూసినండి. అంటే ఇది ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు నిజంగా అల్లు అర్జున్ తోటి సంప్రదింపులు చేసి ఏమైనా చేశారా, లేకపోతే వాళ్ళందరూ వాళ్ళే పోస్ట్ పెట్టుకున్నారా? ఎందుకంటే ఇంతకుముందు ఒక 1 వీక్ బిఫోర్ కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది, అక్కడ ఆల్రెడీ విజయ్ గారు గెలిచారు, సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ వస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అటు టాపిక్ వచ్చింది. దాన్ని బట్టి వీళ్ళు చేశారా, నిజంగానే అల్లు అర్జున్ ఏమైనా అప్రోచ్ అయ్యారా అని చెప్పి ఇప్పటివరకు అయితే మనకేం క్లియర్ కాలేదు. ఒకవేళ ఆయన పొరపాటున రావాలనుకుంటే ఆయన్ని క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు, నేను రాజకీయాలకు రావాలనుకుంటున్నాను అని చెప్పి. ఈవెన్ రావాలనుకుంటే కూడా ఇప్పుడు 2 years ఇంకా ఉంది, ఈ 2 years ఉండగానే ఇంత తొందరగా అనౌన్స్ చేస్తాడని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. అంటే ఈ రూమర్ అని అంటున్నారు, బట్ ఇక్కడ స్ట్రాంగ్ బేస్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ని కలుస్తున్నాడని, అల్లు అర్జున్ గారు అసోసియేషన్స్ పెట్టాడు కదా డిస్ట్రిక్ట్ వైజ్గా, సో అదొకటి, ఇంకా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ప్రశాంత్ కిషోర్ గారే ఇంతకుముందు గతంలో కూడా ఒక వైరల్ అయింది, వెళ్ళి ఆయన కలిసినప్పుడు సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి ఒక 10 years, ఆ తర్వాత మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ చూడొచ్చు అన్నది. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే సిమ్టమ్స్ అలానే ఉన్నాయని చెప్పేసి దానికి లింక్ పెడుతున్నారు. అంటే ఇప్పుడు చూడండి, ప్రశాంత్ కిషోర్ గారు ఇంతకుముందు కొన్ని రాజకీయ పార్టీలకు సేవ చేసినట్టు కరెక్ట్ న్యూస్ బాగానే ఉంది, ఆయన గెలిపించినట్టు కూడా అక్కడక్కడ న్యూస్లు ఉన్నాయి. తమిళ్లో విజయ్ అంతేకాదు, ఈవెన్ ఆ పార్టీ కూడా ఆయనే ఉన్నారు ఒకప్పుడు. ఈవెన్ లాస్ట్ టైం ఆ పార్టీ ఓడిపోయింది కూడా ఇప్పుడు ఆయన కౌంటర్లో వచ్చింది. అంటే ఇప్పుడు అన్ని ఆయనే ఉంటేనే గెలుస్తున్నాయని చెప్పి గ్యారెంటీ లేదు. అఫ్కోర్స్ విజయ్ గారు గెలిచారు, అక్కడ ఉందా లేదా అనే అనుమానం కూడా ఉండేది. వాటెవర్, ఆయన రాజకీయ వ్యూహకర్తగా అయితే పేరుంది ఆయనకి. అవును, సో ఆ వ్యూహాలు ఆయన్ని సంప్రదించడం వెనక ఈయన ఎంట్రీ ఉంది అని చెప్పేసి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారు కనుక రాజకీయ ప్రవేశం చేయాలనుకుంటే ఆయనకు అవసరం లేదండి ప్రశాంత్ కిషోర్ గారిని తీసుకోవాల్సి, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఫ్యాన్ బేస్ క్లియర్గా ఉంది. ప్లస్ అంతేకాకుండా ఆయన ఫ్యామిలీ అనేది ఎప్పటి నుంచో సినిమాలో ఉంది, సినిమాలో ఆయన ఫ్యామిలీ మొత్తం తెలిసిన వాళ్ళే ఉన్నారు. పొలిటికల్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు మా మామ, వాళ్ళంతా ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రను వెళ్తున్నారు. పొరపాటున అదే ఏదైనా పెట్టాలనుకుంటే ప్రశాంత్ కిషోర్ గారు అవసరమైతే అసలు లేదు. ఇక్కడ క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు మామయ్య అని చెప్పి ఆయన తీసుకొచ్చి నిలబడితే సరిపోతుంది, ఆయన చూసే ఓటు కొద్దే వాళ్ళు ఉన్నారు. సో ఇంత జరిగేదైనా ప్రశాంత్ కిషోర్ గారు వస్తారని చెప్పి నాకైతే నమ్మకం లేదు. ఒకవేళ పొరపాటున రావాలనుకున్నా కానీ ఇక్కడ తెలుగు ప్రజల మధ్యలో అయితే ప్రశాంత్ కిషోర్ గారు సెట్ కాలేదు. ఎందుకంటే లాస్ట్ టైం ఏదైతే జగన్ గారికి చెప్పారో ఆయన చెప్పడం వల్ల పార్టీ ఓడిపోయింది. సో ఆ ముద్ర అనేది ఇక్కడ ఉంది కాబట్టి నా బెస్ట్ సజెషన్ అయితే అల్లు అర్జున్ గారు ఒకవేళ రావాలనుకుంటే ఆయన అనౌన్స్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, ప్రశాంత్ కిషోర్ గారిని దూరం పెట్టాలి. మనకు క్లారిటీ తెలియదు కదా ఇప్పుడు. అదే నేను చెప్పేది. ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళు లెటర్ రిలీజ్ చేశారు, అది ఓన్లీ ఫ్యాన్స్ వాళ్ళే రిలీజ్ చేశారా లేక నిజంగా అప్పుడు అల్లు అర్జున్ నుంచి వచ్చిందా అని ఇప్పటివరకు అయితే మనకి ఏ స్టేట్మెంట్ రాలేదు ఆయన తరపు నుంచి. సో ఆయన ఈవెన్ ఖండించలేదు, నేను అటువంటిది ఏం చేయలేదు అని చెప్పేసి, నేను చెప్పలేదు అని చెప్పేసి ఆయన కూడా. సో ఇక్కడ ఒక డౌట్ అయితే మనకు ఖచ్చితంగా ఉంది. అయితే వస్తే ఎటు వస్తాడు? ఆంధ్రాలో వస్తాడా, తెలంగాణలో వస్తాడా? తెలంగాణలో ఆంధ్ర ఏ పార్టీలో జాయిన్ అవుతాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రాలో అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, పక్క జనసేన అక్కడ
అక్కడ అల్లు అర్జున్ గారు రానవసరం లేదు. ఈవెన్ టీడీపీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు ఇంకో 10 ఏళ్ళు అయితే ఇంకెవరు రారు అక్కడ క్లియర్. పొరపాటున ఇంకేదైనా నిజంగా ఆయనకు రావాలని అనిపిస్తే వస్తే తెలంగాణలో రావాలి. ఇప్పుడు తెలంగాణలో ఎలా ఉందంటే ఈవెన్ కాంగ్రెస్ది అటు బీఆర్ఎస్ది రెండుదిగా అనిశ్చితిలో ఉంది. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా అంతా బాగా చేస్తుందంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏవైతే క్వశ్చన్స్ చేస్తున్నారో వాటి తగ్గట్టు జవాబులు కూడా చెప్పలేకపోతున్నారు. ఆ ఇరకాటంలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. సో రావాలనుకుంటే మాత్రం తెలంగాణలో వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చినా ఇప్పుడే వస్తాడా లేకపోతే ఇంకొంచెం కొన్ని ఇయర్స్ టైం తీసుకుంటాడా అనేది అది కూడా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ కేంద్ర గణాలు అయితే ఉన్నాయో అవి కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసినాయండి. నెక్స్ట్ ఎలక్షన్స్ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అధికారం మాత్రం క్లియర్గా బీజేపీ చేతిలో ఉంటుందని చెప్పి అన్నారు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ని చూసుకొని అల్లు అర్జున్ మేబీ బీజేపీ తరఫు నుంచి దిగుతారేమో కావచ్చు. ఒకవేళ అల్లు అర్జున్ గారు వచ్చి పోటీ చేస్తే గెలుస్తారంటారు? ఇప్పుడు నెక్స్ట్ రావాల్సిందని చెప్పి అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ కొట్టుకుంటున్నారండి. దాంట్లో ఇటువంటి హీరో ఒకరు బయటకు వచ్చారు అనుకోండి ఖచ్చితంగా బీజేపీ అనేది కొట్టుకొని పోతుంది. ఈజీగా ఒక సీటు కొట్టుకుంటుంది, మెజార్టీ సీట్లు. వాళ్ళు ఏదైతే ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారో ఏది వచ్చినా కానీ మేమే అధికారంలో ఉంటామని చెప్పేసి ఆ స్టేట్మెంట్ నిజమయ్యే ఛాన్సెస్ ఇక్కడ పెరుగుతాయి అన్నట్టు. ఈవెన్ ఇది పుకారైనా కూడా మేబీ దానికి దోహదం చేస్తుంది. వాటెవర్ అల్లు అర్జున్ గారు క్లారిటీ ఇచ్చే వరకు మనం కూడా ఏం డిసైడ్. అదేనండి మెయిన్ థింగ్. అల్లు అర్జున్ గారు తను మీడియా ముందుకు వచ్చేసి స్టేట్మెంట్ ఇచ్చేందుకు ఏ క్లారిటీకి మనం వెళ్ళలేం. ఆయన ఒకవేళ అనుకుంటే మాత్రం నేను అనుకునే మాత్రం బీజేపీ మాత్రం వస్తారు. ఫైనల్ క్వశ్చన్, అల్లు అర్జున్ గారు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందా లేదు మూవీస్ కంటిన్యూ చేస్తే బాగుంటుందా? ఆయన పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి చేతిలో, రాకా ఒకటి ఉంది, మళ్ళీ త్రివిక్రమ్ గారి project. ఇప్పుడు చూడండి తెలంగాణలో అనుకోదగ్గ లీడర్స్ అయితే ఎవరు లేరు. అటు పవన్ కళ్యాణ్ గారు అక్కడ బిజీ ఉన్నారు. ఆయన కూడా ఏమన్నారంటే తెలంగాణ నుంచి ఒకరిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అన్నారు. మేబీ పొరపాటున ఈయన గురించి చెప్పారేమో ఆయన పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను ఎట్లా అక్కడ ఉన్నా నా అల్లుడు ఇక్కడ చూసుకుంటాడు అన్ని కోణాలు చెప్పినాము, దానికి దోహదం చేస్తుందేమో. ఒకవేళ ఈయన వస్తే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. తెలంగాణ భవిష్యత్తు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి చేతిలో పడేసి అంటే అక్కడ ఆంధ్ర ఎలా అయితే బాగుపడుతుందో అలానే తెలంగాణ కూడా బాగుపడుతుంది. ఖచ్చితంగా ఆలోచన పాలిటిక్స్లోకి వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మంచి మంచి సేవా కార్యక్రమాలు కానీ పేదవాళ్ళని ఆదుకోవడం కానీ అంటే తన వంతు తాను కృషి చేస్తున్నాడు అతను. ఖచ్చితంగా కోసమే ఇదంతా ప్లానింగ్ అనే బయట టాకు. అది అలాంటివి ఏం లేదు. అతను రావాలనుకుంటే ఎప్పుడో రావచ్చు. ఏం అతని దగ్గర లేని డబ్బు, పలుకుబడి లేని పేరు, అతనికి లేని డబ్బు కాదు, అతనికి లేని పేరు కాదు. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ అన్న కూడా రాజకీయాల్లోకి వస్తే బెటర్. ఎందుకంటే ప్రజలకు సేవ చేస్తారనమాట. పుష్ప సినిమాలో ఒక సోఫా పంపించి సీఎం కూర్చునే మార్చేస్తారు కదా. అవునవును. ఆ సినిమాలో పోయి ఆ రియాలిటీలో వర్కౌట్ కాదు కదా. ఆ రియాలిటీలో ఒక సీన్ ఏంటంటే ఫన్నీ మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. తమిళనాడులో సీఎం కార్ పేరు నెంబర్ ప్లేట్ పెట్టి లాస్ట్ మూవీలో సీఎం పెట్టాడు, నెక్స్ట్ కల్లా సీఎం అయిపోయాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగిద్దేమో అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వస్తున్నాయి. ఏమో చెప్పలేం కదా. ఒకవేళ మన అల్లు అర్జున్ అన్న కానీ జనాలు నమ్మారంటే ఖచ్చితంగా గెలిపిస్తారు అంతే. ఏమో చెప్పలేము ఎవరిలో ఏం టాలెంట్ ఉందో ఎవరిలో ఏముందో చెప్పలేము. అతను వెంట కానీ జనం ఉన్నారని అతన్ని నమ్మారంటే ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పలేము. విజయ్ అన్న కూడా అంతే కదా. మంచి చేసాడు, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాడు, గెలిపించారు. అలా విధంగా అల్లు అర్జున్ అన్న కూడా ఇప్పుడు ఒక పెద్ద స్టార్ హీరో. అల్లు అర్జున్ అన్న తెలుగులోనే కాదు మొత్తం తెలుగే కాదు మొత్తం ఇండియా మొత్తం నెంబర్ 1లో ఉన్నాడు. విభత్సంగా క్రేజ్ ఉంది ఇప్పుడు. మలయాళంలో ఇంకా అల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. అది అసలు చెప్పనవసరం. ఎవరైనా రావచ్చు అన్న, ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు, అది మన హక్కు. అది ఏ పార్టీలోకి వస్తాడు అనుకుంటున్నాను. అదే ఏమో చెప్పలేము. అతను ఓన్గా పార్టీ పెడతారు లేకపోతే వాళ్ళ పార్టీలో పోతారు, ఏమో చెప్పలేం కదా. అదే అతనికి బంధువులు ఉన్నోళ్ళే ఉన్నారు, అతని బంధువులే పార్టీలో ఉన్నారు. అట్ట ఇట్ట ఏమో చెప్పలేము. అక్కడ పోతారు ఇక్కడ లేదు. తెలంగాణలోని పోటీ చేస్తాడు, చేయొచ్చు కదా. ఇండియా మొత్తం మీద 2 దగ్గరలో పోటీ చేస్తే బెటర్ కదా. ఇంకా అతను ఉండేది ఇక్కడ కాబట్టి ఇక్కడ పోటీ చేస్తే ఇంకా బెటరు. తెలంగాణలో చేస్తే ఎందుకంటే అతను ఉండేది జూబ్లీహిల్స్లో, ఓటేసేది అతను ఎక్కడ జూబ్లీహిల్స్లోనే కదా. కాబట్టి ఎక్కడే పోటీ చేసి హ్యాపీ. ఇంకా అంటే ఎక్కడే హైదరాబాద్లో ఉన్న తెలంగాణలో ఎక్కడైనా చేయొచ్చు, కానీ పేదవాళ్ళకి మేలు చేసి చాలంతే. పాలిటిక్స్ వేరు కదా. ఇప్పుడు ఎంత చిరంజీవి గారు లాంటి వాళ్ళే రాజకీయాలు చేయలేక వద్దు మనకి ఈ రాజకీయం అని చెప్పేసి మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. అవును. మరి ఇప్పుడు వీళ్ళు తట్టుకోకంటారా? అది గుండె ధైర్యం, ఆత్మవిశ్వాసం, సంకల్ప బలం ఉన్నాయంటే విజయానలాగా సీఎం కూడా అవ్వచ్చు. ఇప్పుడు పాత రోజుల్లో మాత్రమే వాళ్ళని భగవంతుడు దేవుళ్ళగా పూజించారు. ఇద్దరి వల్ల సాధ్యమైంది. టోటల్గా ఇండియన్ సినిమా ఫీల్డ్ మొత్తం మీద ముఖ్యమంత్రులు ఏంది ఇద్దరే. ఒకటి తమిళ్లో ఎంజీఆర్ గారు, 2 తెలుగులో ఎన్టీ రామారావు గారు. తర్వాత ఎంతోమంది సీఎంలు అవ్వాలని పిఎంలు అవ్వాలని ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ వల్ల కాల.
వాళ్ళు చిన్న చిన్న పదవులకే చిన్న చిన్న పరిమితులకే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ వల్ల కాలది, కానీ విజయాన్ని వల్ల అయింది. 3వ ఛాన్స్ అతనికి అయింది. అంటే ఏంది అంటే ఇన్ని రోజుల తర్వాత ఇంత టెక్నాలజీ మారిన తర్వాత ఈరోజు జనాలు నమ్మి ఓటు వేశారంటే నమ్మకం అన్నమాట. అలాంటి నమ్మకం అల్లు అర్జున్ అన్న జనాలకి భరోసా ఇచ్చాడంటే మాత్రం ఆత్మవిశ్వాసం అతనికి ఉండి సంకల్ప బలం ఉండి సాధించగల నమ్మకం ఉండిందంటే జనాలు ఖచ్చితంగా ఓటేస్తారు. అంటే మనం మాట్లాడే మాటలోనే అర్థమైపోద్ది అనమాట. అంటే ప్రాజెక్టులు ఉన్నాయి, పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి అల్లు అర్జున్ గారి చేతులు 2-3 ఉన్నాయి అవును, ప్రాజెక్టులు. ఏముంది చేయొచ్చు కదా, అది ఏముంది ఓకే చేయొచ్చు. ఇప్పుడు విజయాన్ని కూడా అంతే, అతను సీఎం అయ్యాడు, సీఎంతో పాటు సినిమాలు కూడా చేస్తాడు, చేయకుండా ఏం పాడు. సినిమాలు చేయాలి, వాళ్ళ పని వాళ్ళది, అది కూడా చేయొచ్చు, ఇది చేయొచ్చు. కానీ లోపల నిజంగా వాళ్ళకు ఒక తపన ఉండాలన్నమాట. మంచి చేయగల నమ్మకం ఉందంటే ఖచ్చితంగా జనాలు ఓటేస్తారు. మొత్తానికి అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా అల్లు అర్జున్ అన్న రాజకీయాల్లోకి రావాలి, అల్లు అర్జున్ అన్న సీఎం అవ్వాలి, సీఎం అవ్వడానికి ప్రయత్నాలు చేయాలి. ఆల్ ద బెస్ట్ అన్న అల్లు అర్జున్ అన్న, నువ్వు ఖచ్చితంగా ఫ్యూచర్లో సీఎం అవుతావు. ఆల్రెడీ సినిమాలలో రికార్డులు అన్నీ లేచిపోయినాయి. ఏమంటారు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అవి ఇవి అని చెప్పేసి అన్నీ ఎగిరిపోయినాయి. ఒకవేళ పాలిటిక్స్లో కూడా వస్తే మాత్రం ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అవి కూడా లేచిపోతాయి. బాగా ఇట్లా చేతి పెడితే చాలు ఏ రికార్డ్ అయినా సరే ఇట్లా లేచిపోతుంది. అది అందరికి తెలిసిందే. నాకు తెలిసి ఈ విషయం అల్లు అర్జున్ కూడా తెలుసో తెలియదు నాకు తెలియదు. ఒకవేళ ఎంట్రీ ఇస్తే మాత్రం మామూలుగా ఉండదు. అంటే తమిళ్లో విజయం చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ సపోర్ట్ ఉంది, ఆయన చూసినాడు గెలిపించినాడు అని చెప్పేసి నడుస్తుంది టాక్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ప్రశాంత్ కిషోర్ గారిని కలిశారు, ఆ వ్యూహాలు అవన్నీ మాట్లాడారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వర్కౌట్ అవుతుంది. నాకు తెలిసి వేరే వాళ్ళకందరికీ బ్యాక్గ్రౌండ్ ఎవరో సపోర్ట్ కావాలి, అది కావాలి ఇది కావాలేమో అని. అల్లు అర్జున్కి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా సరే, ఎందుకన్నా ఇప్పుడు చిన్న చిన్న ఆర్టిస్టుల నుంచి ఎదిగిన వాళ్ళే, అంటే 30 years ఇండస్ట్రీ అయినా సరే, కిరాక్ ఆర్పి అయినా సరే, హైపరాది లాంటి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఈ సినిమా ఫీల్డ్ అయిపోయింది ఇంతటితోనే, రాజకీయాల్లోకి పోవాలని చెప్పేసి వాళ్ళకి మద్దతు ఇస్తూ వీళ్ళకి మద్దతు ఇస్తూ ఉండరు. అంత పలుకుబడి ఉండి అన్ని డబ్బులు పెట్టుకొని అంత పేరు పెట్టుకొని వై నాట్ తగ్గేదేలే అని చెప్పేసి వస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఒకవేళ వచ్చిన ఆంధ్రాలో వచ్చిన తెలంగాణ వచ్చినా మాత్రం అది వేరే లెవెల్. ఒక్కటే ఒక మాట చెప్తా, ఇలా అంటాడు అంతే. ఇదే సైన్తోని ఎన్నో కలెక్షన్స్ కొట్టేసిండు, మళ్ళీ ఇదే సైన్తోని మొత్తం సీఎం కుర్చీ తిప్పి కొడితే సీఎం కుర్చీ ముడ్డి కింద ఉంటుంది. అదే మనం పుష్ప సినిమాలో చూసినాం భార్య గురించి సీఎం అయ్యిండు, వాళ్ళ ఇంట్లో గురించి ఇప్పుడు మనం ఫ్యాన్స్ అడిగితే ఎందుకు అవ్వడు? అవ్వద్దనే మన రోల్ ఉందా? బాగా ఎక్కడైనా ఏలు పెడితే అది ఏదైనా సరే ఫేమస్ అయిపోవాలన్న. అంటే ఆయన చేసే థింగ్స్ కూడా అసోసియేషన్స్ పెట్టడము, సేవా కార్యక్రమాలు, పొలిటికల్, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఏదో కొడుతుంది అందరికీ, పక్క వస్తాడు అన్న మూమెంట్లోనే ఉన్నారు. అన్న ఒక ఫ్యాన్గా వస్తే మాత్రం చాలా ఆనందపడతా. ఎందుకనంటే ఆఫ్ స్క్రీనే చాలామందికి చాలా హెల్ప్లు చేసుకుంటా, అది చేసుకుంటా ఇది చేసుకుంటా అంటే పేరు బయటికి రాకుండా నిరూపించుకుంటుండు. అట్లాంటిది వస్తే ఇంకెన్ని చేస్తాడో మన ఎక్స్పెక్టేషన్ పెట్టొద్దు. సో ఓవరాల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి, ఇప్పుడు అల్లు అర్జున్కి, వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చేస్తారు. బాగా ఎప్పుడన్నా బాయే, అర్థమైందా? ఎక్కడున్నా సరే మంచి గురించి ఆలోచించాడు అల్లు అర్జున్. అట్లాంటి వాడు రాజకీయాల్లోకి వస్తే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఒక అభిమానిగా నేను చెప్పుకుంటున్నాను. ఏపీలో వస్తాడా, తెలంగాణలో వస్తాడా, ఏ పార్టీలో? ఆల్మోస్ట్ ఏపీలోనే రావచ్చు. ఏపీలో ఏ పార్టీకి వచ్చినా సరే మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకనంటే మాకు పార్టీతోనే అనవసరం, అర్థమైందా? అక్కడ అల్లు అర్జున్ ఉండా మాకు చాలు, మంచి చేస్తాడు, అర్థమైందా? మంచి చేస్తాడని మాకు హార్ట్ఫుల్గా ఉంది కాబట్టి. ఎందుకన్నా మంచి చేయని వాళ్ళే సీఎంలు అవుతారు, అదవుతారు ఇదవుతారు, తీరా చూస్తుంటే వాళ్ళ పిల్లలకు పెట్టుకొని ఆ హోదా ఈ హోదా అని చెప్పేసి పలుకుబడి మొత్తం అందరి మీద చూపించుకుంటారు. ఇట్లాంటి అల్లు అర్జున్ అయినా సరే ఎవరైనా సరే సినిమా పరంగా ఎవరైనా బయటకు వచ్చి నిజంగా చేస్తుంటే, మన సినిమాలో చేస్తే ఒక 10 మందికో 20 మందికో లేకపోతే 1,00,000 మందికో మంచిగా అనిపించచ్చు. కానీ అదే రాజకీయాల్లో వస్తే కొన్ని లక్షల కోట్ల మందికి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. సో మొత్తానికి బాయ్ పాలిటిక్స్లోకి వస్తేనే బాగుంటుందని ఫ్యాన్స్ ఒపీనియన్, అంతేనా బ్రో? వాడేవాడన్నా వీడేవాడన్నా అల్లు అర్జున్ అన్నకి అడ్డేవాడన్నా అన్నట్టు మాకు వస్తే మాత్రం మాకు కనుల పండుగ అది రావాలని చెప్పేసి మేము డై హ్యాడ్ ఫ్యాన్గా వెయిట్ చేస్తున్నాము. మాకు బాధ అనిపిస్తుంది సినిమాల నుంచి పాలిటిక్స్కి వెళ్తే మాకు బాధ అనిపిస్తుంది. కానీ పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి చేతిలో, రాక ఉంది నెక్స్ట్. అదే అంటున్నా, ఇట్లాంటి సినిమాలు చేస్తే ఫ్యాన్స్ మేము ఆనందపడతాం. కానీ ఇది సినిమా ప్రకారంగా. అదే పాలిటిక్స్కి వెళ్తే లైక్ ఎంతోమంది పేద ప్రజలైనా సరే, ఎంతోమంది బయట లైక్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని చెప్పేసి తెలిసినోడు కాబట్టి
అందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు, మధ్యలోనే డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, పొత్తు పెట్టుకొని గెలవాల్సి వచ్చింది. అంటే రాజకీయాలు మూవీస్ ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా ఒకటి కాదు కదా, అదొకటి చూసుకోవాలి. అది కరెక్టే అన్న. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు అయింది ఒక డిప్యూటీ సీఎం కానీ అని చెప్పేసి అంటే చాలామంది తొక్కేసారు. అంటే కులాల పేరు చెప్పుకొని, ఆ పేరు చెప్పుకొని, ఈ పేరు చెప్పుకొని. కానీ బాగా ఎంట్రీ ఇస్తే మాత్రం నిజంగా చెప్తున్నా ఎవరైనా సరే సైడ్ అయిపోవాల్సిందే. ఏదైతే తమిళనాడు పాలిటిక్స్లో అయ్యిందో, సీఎం విజయ్ ఎట్లా వచ్చిండో అదే రికార్డ్ మళ్ళీ కొడతాడని చెప్పేసి గర్వకారంగా చెప్పుకుంటున్నా. ఎందుకనంటే మంచి చేసేటోడికి ఎవడైనా సరే, చూడండి పవన్ కళ్యాణ్ చాలా మందికి మంచి చేస్తాడు, అట్లాంటి ఈరోజు డిప్యూటీ సీఎం రాసిపెట్టుంది అవ్వాలని చెప్పేసి. అట్లా కూడా బాగా అయితే అన్ని రోజులు వెయిట్ చేయడు, కంపల్సరీ వస్తాడు. ఏమంటారు మూవీలలో ఎంత కలెక్షన్ కొట్టి చూపించిండో అదే ఓట్లతో మళ్ళీ మెజారిటీతో గెలిచి అందరికీ మంచి చేసి సొసైటీకి ఒక మంచి పేరు తీసుకొస్తాడని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది అన్న.